కానీ నవ్వేడేస్ అమ్మా ఇప్పుడు టెక్నాలజీ అప్డేట్ అయింది. అక్యూడ్ ఏదో రకంగా, నేను అన్ని చెప్పను ఎందుకంటే మళ్ళీ వాళ్ళు అలర్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. మేము ఫస్ట్ అమ్మా ఫోన్ మీద స్టడీ చేస్తాం. ఫోన్ అంతా డంప్ చేసి అక్కడ ఎన్ని ఫోన్లు ఉన్నాయి, సపోజ్ విలేజ్ అయితే మనకు తక్కువ ఫోన్లతో ఈజీగా ట్రేస్ అవుట్ అవుతుంది. ఎన్ని ఫోన్లు ఉన్నాయి, దాంట్లో లోకల్ ఫోన్లు ఎన్ని, ఇవన్నీ కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఏదైనా సక్సెస్ అవుతాం. లోకల్ ఫోన్లు తీసేస్తే ఫారిన్ ఇన్ ద సెన్స్ ఆ విలేజ్ సంబంధం లేని ఫోన్లు వాళ్ళని చేస్తే ఫోన్ నంబర్లో మనకు ఈజీగా అడ్రస్ దొరుకుతుందమ్మా. ఆ అడ్రస్ను వాడిని క్యాచ్ చేసి ఇట్లా అదొకటమ్మా. ఈ సిగరెట్లు బీడీలు తాగడం దాంతో కూడా DNA ద్వారా కూడా మనకు ఇప్పుడు మంచి టెక్నాలజీ అది ఏదో రకంగా మాకైతే అక్యుడు వాడు పోవడం జరుగుతుంది కానీ ఏదో ఒక మాకైతే పెట్టిపోతాడమ్మా. అంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా నాది చిన్న క్వశ్చన్ ఉంది సార్ ఇక్కడ. ఇప్పుడు మీకుంటుంది ఈ కేసుని ఎంత తొందరగా మనం కంప్లీట్ చేసి హంతకులను పట్టుకోవాలి, లేదంటే వాళ్ళకి పాపం ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళకి కొద్ది గొప్ప రిలీఫ్ ఇవ్వాలి అని. కానీ మీరైనా మీతో పాటు వర్క్ చేసే గ్రాస్ రూట్ లెవెల్లో వర్క్ చేసే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది చాలాసార్లు. ఎందుకంటే వాళ్ళందరూ ఇచ్చి తలో పని చేస్తే ఫైనల్గా మీరు కూడా మీ పై చేయి వేసి దాన్ని క్లారిఫై చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ మీకున్న ఆ పట్టుదల, ఆ డిటర్మినేషన్ గ్రాస్ రూట్ లెవెల్లో వర్క్ చేసే వాళ్ళకి లేనప్పుడు వాళ్ళ నుంచి మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎలా ఆగలుగుతారు? కానీ మీరు అట్లా అనుకోకుండా అమ్మా, కొంతమంది లోయర్ స్టాఫ్లో కూడా సిన్సియర్గా వర్క్ చేసేవాళ్ళు, సిన్సియర్ వాళ్ళమ్మా, సార్ మనం ఈ రూట్లో పోతే ట్రేస్ అవుతుంది, వాళ్ళని కూడా మనం కన్సిడర్లోకి తీసుకోవాలమ్మా. వీడెందుకు, నేను అందుకే జనరల్గా ఈవెన్ హోమ్ గార్డ్స్తో డిటెక్ట్ అయిన కేసులు కూడా చాలా ఉన్నాయి. అట్లా మనకు ఇప్పుడు మేమైతే విలేజ్లో పోయి ఇన్ఫార్మెంట్స్ పెట్టలేము కదా. ఎగ్జాక్ట్లీ. ఏదున్నా వాళ్ళు లోయర్ లెవెల్లో మనం వాళ్ళను కరెక్ట్ సూపర్వైజ్ చేసి ఇది చేస్తే ఈజీ అమ్మా. ఏం పెద్ద వాళ్ళతోని మనం మమేకమై వాళ్ళు ఏం కొంచెం వెల్ఫేర్ విషయంలో వాళ్ళకి మంచిగా చూసుకుంటే, ఇప్పుడు ఇంతమంది ఆఫీసర్లు భగవత్ సార్నే ఎందుకు చెప్తున్నానంటే, సార్ అట్లా ఫస్ట్ వెల్ఫేర్ ఏం చేద్దాం, వాళ్ళకి ఏం చేశారు. ఇప్పుడు వివి శ్రీనివాసరావు సార్ ఎస్పీ సార్ కూడా మనం ఎట్లా అంటే కొంత మనకు పబ్లిక్ హెల్ప్ అవుతుంది. మీరు ఏదైతే ఇందాక అన్నారో మనం అట్లా నెగ్లెక్ట్ వాళ్ళను వదిలిపెట్టడానికి లేదమ్మా. వాళ్ళతో కూడా మాట్లాడి చేస్తే వాళ్ళతోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది, వాళ్ళతోనే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందమ్మా. ట్రూ. ఎందుకంటే సొసైటీలో డిపార్ట్మెంట్ అని అనేప్పటికీ కొంచెం నమ్మకం తగ్గింది ఇంతకు ముందు కన్నా కూడా. బట్ కానీ సిన్సియర్గా వర్క్ చేసేవాళ్ళు పెరుగుతున్నారు కంపారిటివ్లీ. ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా సిన్సియర్గా వర్క్ చేసే డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవాళ్ళు ప్రతి స్థాయిలోనూ పెరుగుతున్నారనే చెప్పాలి. అంటే హోప్ఫుల్లీ అంటే అమ్మా ఇప్పుడు హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వస్తుంది, వాళ్ళు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే చాలా ఈజీ. కరెక్ట్. అంత పీజీ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు, కోకొల్లలు యాక్చువల్లీ ఇప్పుడు కానిస్టేబుల్ జాబ్ అంటే ఇంటర్మీడియట్ అమ్మా. ఇంటర్మీడియట్ మీకు 5% కూడా ఉండదమ్మా. పీజీ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, బీటీ వాళ్ళ పని మా దగ్గర ఇప్పుడు అంతా ఫోన్ మీదనే కదమ్మా, సిస్టమ్ అంతా ఫోన్ మీద. వాళ్ళకు ట్రైనింగ్ మంచిగా మా దగ్గర సిఎడ్లో ఒక ట్రైనింగ్ నడుస్తుందమ్మా. ఈ టెక్నాలజీ మీద చాలా ఏది ఫోన్ లొకేషన్ ట్రేస్ చేసేదానికి చాలా బ్రహ్మాండంగా వాళ్ళు పనిచేస్తారమ్మా. అద్భుతం. కానీ ఇంకా ఎన్నాళ్ళు సర్వీసింగ్ ఉంది సార్ మీకు? సర్వీస్ జస్ట్ 22 months ఉందమ్మా. అంతే. అంటే 2 ఏళ్ళు వేసుకోండి. ఇంకొక ఎస్ 2027 30th April. ఓకే. అంటే మీరు రిటైర్ అయ్యే లోపల ఖచ్చితంగా నేను ఇవి చెయ్యాలి, లేదంటే ఇవి సాధించాలనుకున్నవి ఏమైనా ఉన్నాయా సార్? మ్యాక్సిమం అంతా అచీవ్ చేస్తాను. ఆఫీసర్స్ ఇచ్చిన టాస్క్, నేను అనుకున్న టాస్క్ నాకు ఒకటేనమ్మా. మా ఫాదరు తాగే ఇది లేదమ్మా. చిన్నప్పటి నుంచి మాకు కూడా అట్లా, మేము 5 brothers అమ్మా. మాకు అదే పద్ధతిలో పెంచారు తను. మేము కూడా అదే, నేను వర్క్ చేసిన దగ్గర ఎవ్వరు తాగకుండా కంట్రోల్ చేయాలి, అదొకటి. ప్యాకాటకు దూరం ఉండాలనుకున్నాం. ప్యాకాటకు కూడా నేను పనిచేసిన దగ్గర ఎక్కడ ప్యాకాట కంట్రోల్ చేయడం జరిగిందమ్మా. అట్లా మ్యాక్సిమం నేను సబ్ ఇన్స్పెక్టర్ నుంచి వచ్చా కాబట్టి అంచెలంచెలు ఎదుగుతూ అన్ని నేను అనుకున్న, మీరు ఏ క్వశ్చన్ అయితే అడిగారో క్వశ్చన్కి అన్ని ఫుల్ఫిల్ చేశానమ్మా. నా లిమిట్స్లో నేను పనిచేయాలమ్మా, కానీ అదర్ దెన్ దాటి పనిచేయడానికి ఉండదు కదా. ట్రూ.
మీ పరిధిలో ఉన్నంత వరకు మీరు పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తే అంతకు మించి ఇంకేం కావాలండి ఎవరికైనా. ఇట్లా నేను సక్సెస్ అయ్యానని నేను అనుకుంటున్నా. రిజల్ట్ ఓరియంటేషన్ మీ దగ్గర. ప్లీజ్ సార్, ట్రూ 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 ట్రూ. లేదులేండి సార్, మీరు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రజలకి మీరు ఎంత సిన్సియర్గా వర్క్ చేస్తారనేది ఆబ్వియస్లీ డిపార్ట్మెంట్కి ఎంత తెలుసో ప్రజలకు కూడా అంతే తెలుసు. ఎక్కడ తక్కువ లేదు, ఎక్కడ ఎక్కువ లేదు. అబ్సల్యూట్లీ. రిటైర్మెంట్ లైఫ్ ఏమైనా ప్లాన్ చేస్తారా సార్? రిటైర్మెంట్ లైఫ్ పాలిటిక్స్ లోకి వచ్చే ఉద్దేశం ఉందా ఏమిటి? లేదమ్మా, అట్లాంటి ఉద్దేశం ఏం లేదమ్మా. ఇందుకు ఈ పాట ఎప్పుడు రాశారు? ఈ సారా తాగడం ఆపండి అంటూ మీరు పాట ఒకటి రాశారు, యూట్యూబ్లో ఒకటి ఉంది ఒక పాట. అమ్మమ్మ అంటే నేను అదేంటంటే ఫస్ట్ అమ్మా మేము ఇంటర్మీడియట్ చేసేటప్పుడు మా ఫ్రెండ్స్ మేమంతా కలిసి ఇది ఎట్లా మనం అప్పట్లో ఓన్లీ సారాని ఉండమ్మా, ఇప్పుడైతే గంజాయి డ్రగ్స్ అది ఉంది, దాన్ని ఎట్లా చేద్దామని నేను ఒక మార్పు నాటిక రచించాము. దాంట్లో నేను రాము పాత్ర, అప్పుడు అమ్మాయిలు అంతా లేరు కదమ్మా, రాజు అని చెప్పేసి మా జూనియర్, అతను హీరోయిన్ పాత్ర అమ్మ. దాంట్లో ఫాదర్గా, నా ఫాదర్గా చాలా అట్లాంటి పాత్రలు క్రియేట్ చేసి నేను ఒక నాటిక రాశానమ్మా. ఇదేంటంటే ఫస్ట్ కాలేజ్ డే నుంచి మొదలుకుంటే అదే రోజు హీరోకి ఒక లెటర్ వస్తుంది అన్నట్టు ఇంటి నుంచి, మీ ఫాదర్కి తాగి అంటే మా రియల్ అది లేదు, తాగి హాస్పిటలైజ్ అవుతుండు, వెంబట వెళ్ళంటే దాని నుంచి బ్యాకప్లో స్టోరీ ఉంటుందమ్మా. రైట్ రైట్. అట్లా అది యాంటీ సారా అన్నమాట అమ్మ. అది మేము అప్పుడు పివి నరసింహరావు గారు హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ గారు ఉండేనమ్మా, కరీంనగర్ ఎగ్జిబిషన్లో ప్లే చేశామమ్మా. దానికి పివి నరసింహరావు గారు కూడా సెంట్రల్ నుంచి మాకు రివార్డ్ పంపించారమ్మా. ఇది సారాకు వ్యతిరేకంగా మంచి డ్రామా అని చేసి, ప్లస్ దీన్నే కాలేజీలలో కూడా వేసేదమ్మా. సో నైస్ సార్. ఫస్ట్ అమ్మా మేము 5th క్లాస్ చదివేటప్పుడు స్కౌట్ అని ఉండే, స్కౌట్స్ అండ్ గైడ్స్ అని ఉండేది. స్కౌట్ అండ్ గైడ్. ఇప్పుడు అమ్మా స్కౌట్ కు ఒక లా ఉండేది, ఆన్ మై హానర్ ఐ ప్రామిస్ దట్ ఐ విల్ డూ మై బెస్ట్ టు డూ మై డ్యూటీ టు గాడ్ అండ్ మై కంట్రీ టు హెల్ప్ అదర్స్ పీపుల్ సైన్ ఎట్ ఆల్ ఒబే ద స్కౌట్ లా అని చెప్పి. కరెక్ట్. అయితే అమ్మా స్కార్ఫ్ ఉండేది కదా, మేము 2 ముళ్ళు వేసుకునేది. ఆ రోజు స్కార్ఫ్ ముళ్ళు తీయాలంటే మనం ఎవరికైనా సహాయం చేయాలి. స్కౌట్ లా కూడా అదే. కరెక్ట్. ముడి వేయడం ఒక క్లాసు, తీయడం ఒక క్లాసు. అవును సార్, అవును. అది స్కౌట్ అనేది ఆల్ హై స్కూల్స్ లో పెడితే బాగుంటుందమ్మా. మాకు అప్పటి నుంచి డిసిప్లిన్ ఇదొకటి వచ్చిందమ్మా. మా బ్రదర్ కానిస్టేబుల్ నుంచి ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ అయినాము. మా పెద్దన్నయ్య కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రేంజర్ గా రిటైర్డ్ అయ్యారు. ఫస్ట్ మా బ్రదర్ అమ్మ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రిటైర్డ్ అయింది. తర్వాత నేను, నా తర్వాత కానిస్టేబుల్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ చేస్తుండ్రు ఇప్పుడు. తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఇంకో బ్రదర్ సబ్ ఇంజనీర్ సంథింగ్ చేస్తారు. మీరు చాలా అదృష్టవంతులండి అమ్మా, ఎందుకంటే ఒక పర్టికులర్ కమ్యూనిటీలో ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ. ఎస్ అమ్మా. సో వాళ్ళు వంశపారంపర్యంగా చేసే కొన్ని పనులే మీద ఆధారపడి ఉంటారు. అలాంటిది మీ పేరెంట్స్ మీ 5గురిని కూడా చదివించడం అనేది గొప్ప విషయం. వాళ్ళకి ఆ మాత్రం అవేర్నెస్ ఉందనే సంతోషంగా. మా గర్జన్పల్లి విలేజ్ అమ్మా, ఏ ఊళ్ళో ఏ కుటుంబంలో చూసినా కానీ మినిమం 2 అమ్మా, మ్యాక్సిమం ఇంకా పైన ఉన్నారు. మా విలేజ్ చిన్నప్పుడు మా ఫాదర్ 22 years యునానిమస్ సర్పంచ్ చేశారు. మా ఫాదర్ ఏంటంటే ఎక్స్ట్రీమిస్ట్ కూడా దగ్గర ఊళ్ళో రానిచ్చేది కాదు, అందరు చదువు మీద ఫోకస్ చేయడం. మా ఫాదర్ ఊళ్ళలో ఎవరిని బ్రేకప్ అయినా కానీ తీసుకెళ్ళి వేరే, ఇప్పుడు మా విలేజ్ కి 22 kilometers పోతే కానీ హై స్కూల్ రాదమ్మా. మా విలేజ్ లో జస్ట్ ఫస్ట్ క్లాస్ వరకే, సెకండ్ క్లాస్ నుంచి 22 kilometers. అంటే అప్పుడు మా ఫాదర్ ప్రతి ఇంటింట అట్లా అవేర్నెస్ చేసి, ఈ తాగుడు అలవాటు లేదు ఫాదర్ కాబట్టి అట్లా ప్రతి ఒక్కళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసేదమ్మా. మా ఫాదర్ అప్పుడు 4 villages కి ఒకటే గ్రామ పంచాయతీ అన్నమాట, అంటే హాఫ్ ఆఫ్ ద మండల్. అట్లా ఫాదర్ రైట్ పర్సన్ లీడర్ ఉన్నాడు కాబట్టి అట్లా సాఫీగా విలేజ్ లో ఇదైందమ్మా.